Okay, good morning everyone. ఇవాళటి వీడియో హౌ టు టై ద ఫ్లాగ్, ఈ ఫ్లాగ్ని ఎలా కట్టాలి అనేది ఈజీ మెథడ్లో నేర్పిస్తున్నాము. ఓకే, సో ఇది మన ట్రై కలర్. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పోల్కి హుక్ అనేది ఉంటుంది. ఆ హుక్లో మనము పైన సాఫ్రాన్ కలర్ది వచ్చేటట్టు దాన్ని మనము అందులో ట్యాగ్ చేయాలి. పెట్టే ఆయిల్ పెట్టి అది సాఫ్రాన్ పైన వచ్చేటట్టు అటు ఫ్లాగ్ పట్టుకో అటు సైడ్ అటు రైట్. సో ఇది మనము సాఫ్రాన్ పైన వచ్చేటట్టు రోప్ని ఇందులో ఫిక్స్ చేసినాం. రైట్. దీని తర్వాత ఏంటంటే మనము ఫ్లాగ్ని ఎలా ఫోల్డ్ చేయాలి, ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఆ ఫోల్డింగ్ చేసిన తర్వాత అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఎలా వస్తుంది అనేది ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. డబల్ ఇక్కడ ఇది మనకు సాఫ్రాన్ పైన ఉంది. సో సాఫ్రాన్ని యాక్చువల్లీ మనం ఫోల్డ్ చేయకూడదు. ఫస్ట్ గ్రీన్ ఫోల్డ్ చేయాలి. రైట్, గ్రీన్ ఫోల్డ్ పైన ఇది వైట్. సో ఇది ఫస్ట్ ఫోల్డ్. రైట్, ఇది మనం థర్డ్ చూసుకోవాలి. ఈ సాఫ్రాన్ది పైన ఉంది థర్డ్ కాబట్టి ఇది పైన ఉండాలి, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు గ్రీన్ వన్ ఫోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది ఈ గ్రీన్ ఏం చేస్తామంటే మళ్ళీ ఈ కింది ఏదైతే ఉందో అది మళ్ళీ కిందికి ఫోల్డ్ చేస్తాం. ఈ విధంగా అంటే సాఫ్రాన్ని ఫోల్డ్ చేయలేదు. ఫస్ట్ ఫోల్డ్ గ్రీన్, సెకండ్ ఫోల్డ్ మళ్ళీ గ్రీన్ కింద చేస్తాం. మళ్ళీ ఒకసారి చూస్తాం. ఓపెన్ ఇది ఫస్ట్ ఫోల్డ్. రైట్, మళ్ళీ ఇది కిందికి ఇది సెకండ్ ఫోల్డ్. సో ఈ ఫోల్డ్ అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ సాఫ్రాన్ది ఏదైతే తాడు ఉందో అది పైనే ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయలేదు. రైట్, కింద మనము ఏదైతే పుల్ చేస్తామో అది గ్రీన్ కలర్ది. సో గ్రీన్ కలర్ది కూడా కింద ఉంది. ఇది పైన ఉంటుంది, కిందనే ఉంటుంది. సో ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మనము ఫ్లాగ్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఏదైతే మనకు గ్రీన్ కలర్ ఉందో దాన్ని ఏం చేయాలి, జస్ట్ ర్యాప్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ ర్యాప్ చేసేసి ఒక హుక్ లాగా ఫామ్ చేసి దాన్ని పైనుండి తీసి జస్ట్ ఇట్లా వదిలేయాలి. ఇది వదిలేసిన తర్వాత మనకు ఏమవుతుందంటే అన్ఫోల్డ్ చేసేటప్పుడు గుంజితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది ఒకసారి మీకు మళ్ళీ చూస్తాను. దీన్ని కొద్దిగా తిప్పేసి ఈ విధంగా మనము ఏం చేస్తామంటే పోల్కి ఎప్పుడైతే మనము పోల్ని మనము ఎక్కడైతే ఫిక్స్ చేస్తామో ఆ పోల్కి ఎగ్జాక్ట్ కింద మనము ఇక్కడ పెట్టేసి ఏదైనా తాడు తీసుకొని దీన్ని కట్టేసి పెట్టేసుకోవాలి. రైట్, ఎప్పుడైతే మళ్ళీ మనం ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేయడానికి వస్తామో ఆ రోప్ని తీసేసి ఇదేమో పైది సాఫ్రాన్ది తాడు. ఓకే, ఇది గ్రీన్ది తాడు. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీని ఒకసారి ఈ విధంగా మనం ఏం చేద్దామంటే ఫ్లాగ్కి కట్టేసి పెడదాము. రైట్, మనం ఏంటంటే దీన్ని ఇప్పుడు రోల్ చేయాలి. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది మనం రోల్ చేసి జస్ట్ ఈ విధంగా పెట్టేసినాము. రైట్, ఇది సాఫ్రాన్ది రోపు. సో ఈ విధంగా ఉంటుంది. ఇది ఏం చేయాలంటే మనము అక్కడిక్కడ కదలకుండా ఉండడానికి రెండే సార్ సో ఇది మనకి హాయిస్టింగ్ కోసం రెడీ అయిపోయింది. అంటే చీఫ్ గెస్ట్ రాకముందుకు మనం ఈ విధంగా ప్రిపేర్ పెట్టుకోవాలి. చీఫ్ గెస్ట్ వచ్చిన తర్వాత ఫ్లాగ్ హాయిస్టింగ్ టైంలో ఏదైతే మనం కట్టి పెట్టామో అది రోప్ తీసేసి
ఇది చీఫ్ గెస్ట్కి ఈ రోప్ ఇవ్వాలి. ఇది గుంజడానికి పైకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే మనం ఇక్కడ రోల్ చేసి కుక్ చేసామో దీన్ని గుంజాల్సి వస్తుంది. సో ఈ విధంగా చీఫ్ గెస్ట్ పైన సాఫ్రాన్ ఉందో ఆ వైర్ని ఆ రోప్ని గుంజుకొని పైకి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత గ్రీన్ రోప్ని గుంజేస్తాము. ఈ విధంగా మనకు పైన సాఫ్రాన్ ఉంటుంది, కింద గ్రీన్ ఉంటుంది. ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్, దీని ఇంత వైడ్గా ఉండకుండా మనం ఇంకోటి ఏంటంటే ఇంకో ఫోల్డ్ చేస్తాము. దీన్ని సన్నగా ఫోల్డ్ చేసి దాని తర్వాత మనము కింద వచ్చిన రోప్ని ఈ విధంగా కుక్ చేసేస్తాము. రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇది రెడీ చేసి పెట్టుకుంటాము. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చీఫ్ గెస్ట్ వచ్చిన తర్వాత ఇది ఇప్పేసి పైప్ పంపించేసి